నమస్కారం. దేశమంతా గణపతి నామస్మరణతో మార్మోగిపోతోంది. అంబరాన్ని అంటే స్వాగతోత్సవాల నడుమ లంబోదరుణ్ణి ఆహ్వానించి వినాయక చవితి సంబరాలు అట్టహాసంగా మొదలుపెట్టారు భక్తులు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించేందుకు మంటపాలు ఇప్పటికే సిద్ధమైపోయాయి. ఊరు వాడ సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నాయి. 10 రోజుల పాటు ఘనంగా జరిగే ఈ వినాయక చవితి ఉత్సవాల నేపథ్యం, అలాగే ఈ వినాయక చవితికి సంబంధించి ప్రత్యేకమైన గీతాలు ఆలపించి ఈ పండగ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి మనతో పాటు సింగర్స్ ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మనతో పాటు శివాని ఉన్నారు. హలో అండి, నమస్తే. అలాగే మౌలి, హాయ్. అలాగే జిష్ణు ప్రియా ఉన్నారు. నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం మీ ముగ్గురికి కూడా. ముందుగా మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు అందరికీ చూస్తున్న ఒక మంచి పాటతో మీరు ముగ్గురు కూడా పాడుతూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఏ పాట పాడాలనుకుంటున్నారు? ముందుగా ఎంతో ప్రఖ్యాతి చెందిన గణనాయకాయ అనే పాటతో మొదలు పెట్టబోతున్నాం. షూర్, తప్పకుండా. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. ఒక మంచి పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా వినాయక ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్క మండపం దగ్గర వినిపించే ఫస్ట్ పాట ఇదేనేమో. ఎక్కడ చూసినా కూడా తప్పకుండా ఒక్కసారైనా ఈ పాట వినిపిస్తూ ఉంటుంది. సో ఇంకొన్ని పాటలు ఆలపించి ప్రేక్షకులకు వినిపించే ముందు అసలు మీ నేపథ్యం ఏంటి, మీరు ఎప్పుడు సంగీతం నేర్చుకున్నారు, దాని గురించి ఒకసారి చెప్పండి శివాని. ముందుగా అందరికీ నమస్కారం. చిన్నప్పుడు యాక్చువల్లీ నేను ఫస్ట్ డాన్సర్ని. అయితే ఒక సాయిబాబా గుడికి తీసుకెళ్ళి మా నాన్నమ్మ గారు తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని అందరూ నాట్యం చేస్తూ ఉంటే నేను తాళం వేస్తూ ఉండేదాన్నట. సో ఓకే, లయ జ్ఞానం ఉంది అని చెప్పేసి మెల్లిగా సంగీతంలోకి కూడా షిఫ్ట్ చేశారు. తర్వాత నాట్యం మెల్లిగా ఆపేసి కంప్లీట్గా ఇప్పుడు ఐఎమ్ ఫుల్ టైమ్ మ్యూజిషియన్. సో నేను 6 ఏళ్ళు ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను నా సంగీత. యా, సో ఇప్పటికీ నేను బీటెక్ చేశాను, BA ఇంగ్లీష్ లిటరేచర్ కూడా చేశాను. బట్ ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్. సో యా, ఇప్పుడు ఇంకా సంగీతంలోనే ఉన్నాను. ఓ నైస్ నైస్. ఓకే, మరి ఆ స్వామివారిని గుర్తు చేసుకుంటూ ఆ స్వామివారికి చాలా ఇష్టమైన పాటల్లో ఇంకేదన్నా పాట మీరు పాడాలనుకుంటున్నారా? యా, తప్పకుండా. యా, ఏ పాట పాడాలనుకుంటున్నారు నెక్స్ట్? నాట్యం అయినా కానీ సరే, సంగీతం అయినా సరే, మొదటిగా అందరం పూజించేది వినాయకుడిని. సో ప్రతి ఒక్క నాట్య కళాకారుడైనా ఒక వినాయక భజన్తో ఆర్ ఒక వినాయకుడు ఐటమ్తో స్టార్ట్ చేస్తారు. సో నాట్యాలకి ఉపయోగపడే ఒక కీర్తనతో నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. झेम झेम तनन झेम झेम तनन तकुंदरी किट तक कुकुंदरी झेम झेम तनन झेम झेम तनन तकुंदरी किट तक कुकुंदरी झम तनम तोम तलांगु तैत तैत तक तैत तकुंदरी झम तनम तोम तलांगु तैत तैत तक तैत तकुंदरी ताहतजं ततलांगु तधिमितक धित्तलांगु मरि वेडलिन श्री आद्यंतरहित यरलवशेष सह गं गणपति
పతికివే కై మోడ్పులు యాద్యంతరహిత యరలవశేష గం గణపతికివే కై మోడ్పులు విఘ్న భగ్న నిమగ్న వర సద్గుణ గం గణపతికివే నా ప్రణతులు విఘ్న భగ్న నిమగ్న వర సద్గుణ గం గణపతికివే నా ప్రణతులు గం గణపతికివే ప్రణతులు గం గణపతికివే ప్రణతులు ప్రణతులు ప్రణతులు. నిజంగా ఎంత టంగ్ ట్విస్టర్స్ ఉన్నాయంటే దీంట్లో. వినడానికి బాగుంటుంది ఏ సంగీతం అయినా, కానీ అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం. అయినా మనం ఎంజాయ్ చేస్తాం దాన్ని కదా, ఎందుకంటే ఆ పాడే వాళ్ళకు మీకు అర్థమవుతుంది, నేర్పించే వాళ్ళకి అర్థమవుతుంది, వినే వాళ్ళకి దాని భావం అనేది తెలీదు, అయినా దాన్ని ఆనందిస్తాం. అవును, ఆ సంగీతానికి ఉన్న గొప్పతనం అదే అని చెప్పుకోవచ్చు కదా. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా ఆ పాటల ఏమంటారు దాంట్లో ఇట్లా హమ్ చేస్తూ ఉంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అంత గొప్పదనం ఉంది సంగీతానికి. ఓకే మౌలి, మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అసలు మీకు సంగీతం అంటే ప్రేమ, ప్రియ, ఆప్యాయత, అసలు ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను చిన్నప్పుడు ఒక వన్ ఇయర్ సుబ్బారావు గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత సంహౌ గ్యాప్ వచ్చింది. తర్వాత మళ్ళీ శివాని గారి దగ్గర ఇంటర్మీడియట్ వచ్చాక జాయిన్ అయ్యాను. సంగీతంతో క్లాసికల్ టచ్ కొంచెం దూరంగా ఉన్నా కానీ ఇంట్లో దేవుడు పాటలు పాడుకోవడం అయినా కానీ అది చాలా ఇష్టం. అంటే స్ట్రెస్ రిలీఫర్గా పాటలు వింటూ ఉండడం, పాటలు పాడుతూ ఉండటము, అలాగా ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా కానీ కొంచెం కెరియర్ వైజ్ కొంచెం దూరం వచ్చి ఎప్పుడు వీలైతే అప్పుడు శివాని గారిని కలిసి నేను క్లాసెస్ తీసుకుంటూ ఉంటా, ఇలా పాటలు అవి నేర్చుకుంటూ ఉంటాను. అవునా? ఓకే. సో శివాని గారు పాటలు కూడా నేర్పిస్తూ ఉంటారనమాట చాలా మందికి. ఓకే, నైస్. సో మౌలి, మీరే పాట పాడాలనుకుంటున్నారు? నేను గణేష స్తోత్రం పాడతాను. ఇది రోజుకి ఒక్కసారి చదువుకుంటే ఇంట్లో వేరేవి, అంటే కొంతమంది పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు అదిను. సో ఇదొక్కటి మనం విన్నా చదువుకున్నా కానీ చాలు అంటారు గణేష స్తోత్రం. అందుకే అది నేను ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ పాడాలనుకుంటాను. తప్పకుండా. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్ నిత్యం ఆయుః కామార్థసిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశిం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠే నరః న చ యజ్ఞభయం తస్య సర్వసిద్ధికరం ప్రభుం విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాం మోక్షార్థి లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యా సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. చాలా చాలా బాగా పాడారు. మీకు ఇవి కొత్తగా నేర్చుకుంటున్నప్పుడు కష్టం అనిపిస్తుందా? ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఆ పాటలు అనేవి కంటిన్యూస్గా పాడడం అనేది కష్టం. చూసినంత విన్నంత ఈజీ అయితే కాదు. మీకు అనిపించిందా పాడేటప్పుడు, నేర్చుకునేటప్పుడు కష్టం ఉండదండి. అంటే ఇంట్రెస్టింగ్ గా నేర్పించే వాళ్ళు ఉన్నప్పుడు శివాని గారు లాంటి వాళ్ళు ఇంట్రెస్టింగ్, అంటే అది మాకు క్లాస్ లాగా ఉండదు. జస్ట్ అందరూ నలుగురు కలిసి
ఒక మ్యూజిషియన్స్ అందరూ మ్యూజిక్ అంటే ఇష్టపడే వాళ్ళందరూ కలిసి ఒక చోట కలిసికట్టుగా నేర్చుకోవడం అన్నట్టు ఉంటుంది. ఏదో ఒక టీచర్ స్టూడెంట్ ఫీలింగ్ అనేది ఉండదు. ఇష్టంతో అదొక్కటే కాకుండా అర్థాలు అవి కూడా చెప్తుంది, పాట ఒక్కటే కాకుండా. సో దాంతో అస్సలు కష్టంగా అనిపించదు. అవునా? ప్రాక్టీస్ మేక్స్ యూ బెటర్ అన్నట్టు ఇంటికి వెళ్ళాక ప్రాక్టీస్ చేశారా లేదా ఫాలో అప్స్ అవన్నీ ఉంటాయి. ఓకే. జనరల్గా మీరు ఎంతమందికి నేర్పిస్తూ ఉన్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి నేర్పిస్తూ ఉన్నారు, మీ దగ్గర ఎంతమంది పిల్లలు ఉన్నారు? స్టార్టింగ్ వచ్చిన పిల్లలకు అసలు ఏవి రాని, సంగీతానికి సంబంధించి ఏవి తెలియని పిల్లలకు మీరు ఏం చెప్తూ ఉంటారు? పిల్లలైనా పెద్దవాళ్ళైనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మ్యూజిక్ నేర్చుకోవడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఒక మంచి ఆహారం, మంచి హెల్త్ ఎలా ఇంపార్టెంటో మ్యూజిక్ కూడా ఒక విద్యలాగా నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పాను. మ్యూజిక్ మన లైఫ్కి ఇంపార్టెంట్. అది ఏ ఫార్మ్ ఆఫ్ మ్యూజిక్ అయినా, అది సినిమా సంగీతం అయినా ఎంతో గొప్పది, చాలా కష్టం కూడా. ఏ సంగీతమైనా సంగీతాన్ని మీ లైఫ్లో పార్ట్గా చేసుకోండి. అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దగా అవుతున్నా కొద్దీ ఎన్నో ఛాలెంజెస్ తీసుకోవాల్సి వస్తుంది లైఫ్లో. సో ఎవరు లేనప్పుడు ఆ సంగీతం అనేది మనతో ఉంటుంది అనేది వాళ్ళకి ఆ ఇంపార్టెన్సే చెప్తాను. అండ్ నా క్లాస్ అస్సలు ట్యూషన్ లాగా అస్సలు ఉండదు, చాలా ఫన్నీగా చాలా హాయిగా నడుస్తాయి క్లాసెస్. అండ్ నేను అబ్రాడ్ క్లాసెస్ కూడా తీసుకుంటాను. ఇంట్లో చాలా మంది పిల్లలు వస్తారు, ఆల్మోస్ట్ లైక్ వర్క్ షాప్స్ అన్ని రకాల క్లాసెస్ తీసుకుంటాను. ఓకే. మరి ఆ స్వామిని తలుచుకుంటూ వినాయక చవితిని ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసే విధంగా ఇంకొక పాట ఏదైనా పాడండి. తప్పు. వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వారణాస్యం వరప్రదం, వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజేహం. వావ్, చాలా సూపర్గా అనిపించింది. ఎన్ని పాటలు వింటున్నా కూడా ఇంకా ఇంకా వినాలి అని అనిపిస్తూనే ఉంది. సో సోలోగా మీరు పాడుతూ ఉన్నారు కదా, ముగ్గురు కలిసి ఏదైనా స్తోత్రం కానీ ఇంకేదైనా పాడతారా? తప్పకుండా. जय गणेश जय गणेश जय गणेश देवा, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, एकदंत दयावंत चार भुजाधारी, एकदंत दयावंत चार भुजाधारी, मस्तक सिंदूर शोए मूसे की सवारी, मस्तक सिंदूर शोए मूसे की सवारी, एकदंत दयावंत चार भुजाधारी, मस्तक सिंदूर शोए मूसे की सवारी, जय गणेश जय गणेश जय गणेश देवा, माता जाकी पार्वती पिता महादेवा, माता जाकी पार्वती पिता महादेवा. ముగ్గురు కూడా పాడుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉందో చూడ. వినాయక చవితి పాటల ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఇప్పటి నుంచి మీరే సింగిల్ గా పాడారు, ముగ్గురు గ్రూప్ గా పాడారు. జిష్ణు ఒక పాట పాడుతుంది, సింగిల్ గా ఒక పాట పాడి వినిపిస్తుంది. జిష్ణు, నువ్వు ఎన్ని రోజుల నుంచి సంగీతం నేర్చుకుంటూ ఉన్నావు? నీకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది సంగీతం అంటే చెప్పి తర్వాత సాంగ్ పాడు. నేను 3rd
థర్డ్ క్లాస్ నుంచి శివాని గారి దగ్గర సంగీతం క్లాస్కి జాయిన్ అయ్యాను. ఓకే. అప్పుడు స్కూల్లో నార్మల్గా ప్రేయర్ సాంగ్స్ అవన్నీ విని ప్రాక్టీస్ అవన్నీ చేసి తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది. అందుకని ఇంకా మ్యూజిక్ క్లాస్ జాయిన్ అయ్యాను. ఓకే. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఏ పాట పాడాలనుకుంటున్నావు మరి? సుఖహర్తా దుఃఖహర్తా పాట. తప్పకుండా పాడమా. सुखहर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर टिशेंदुराची कंठी झलके माल मुक्ता फानाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति श्री मंगल मूर्ति दर्शन मात्रे मान कामना पूर्ति जय देव जय देव. వావ్, సూపర్. ఇట్లా కొత్తగా వస్తున్న వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సంగీతం పట్ల ఇంకా నేర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళు చాలా మంది ముందుకు వస్తూ ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? యాక్చువల్లీ ఇలాంటి జనరేషన్లో సంగీతం గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించినందుకే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది వరకు ఎలాగంటే గురుకుల పద్ధతి ఉండేది, గురువు గారులతోనే తిరగడము, వాళ్ళ ఇంట్లో సేవ చేసుకొని సంగీతం నేర్చుకోవడం అనేది. ఇది చాలా అదృష్టం. ఎందుకు ఈ జనరేషన్కి చాలా అదృష్టం ఏంటంటే ప్రతి స్ట్రీట్కి ఒక మ్యూజిక్ గురువు ఉన్నారు, మంచి గురువులు ఉన్నారు. అండ్ ఇప్పుడు టెక్నాలజీ అంతా కూడా ఇది వరకు క్యాసెట్స్ అని టేప్ రికార్డర్ అని యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మన చేతిలో పని. సో చాలా చాలా సోర్సెస్ వచ్చాయి సంగీతం నేర్చుకోవడానికి. యువత చాలా మంది ముందుకు వస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఓకే. మరి ఎన్నో పాటలు మీరు వాళ్ళందరికీ కూడా నేర్పిస్తూ ఉంటారు. మరొక పాట ఏదైనా పాడి వినిపించండి మా ప్రేక్షకుల కోసం. ఓకే. పాడి. जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां मुदाकरार्थमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनायकं नमामि तं विनायकं जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां न ते तराति भीकरं नवोदितार्कभास्वरं न मत्सुरारि निर्जरं न ताधिकापदुद्धरं न ते तराति भीकरं नवोदितार्कभास्वरं न मत्सुरारि निर्जरं न ताधिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरम् परात्परं निरन्तरम् जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां जय गणेश जय गणेश जय गणेश पाहि मां जय गणेश जय गणेश जय गणेश रक्ष मां समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवक्त्रमक्षरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवक्त्रमक्षरं
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం కబోళ దానవారణం భజే పురాణవారణం భజే పురాణవారణం నితాంత కాంత దంత కాంతి మంత కాంతకాత్మజం అచింత్య రూప మంతహీన మంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదం తమేవ తం విచింతయామి సంతతం విచింతయామి సంతతం. వావ్ వావ్ చాలా సూపర్ గా పాడారు. మంచి కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ ఉంది మీ ముగ్గురులో మధ్య కూడా. ఎక్కడ కూడా నిజంగా టీచర్ స్టూడెంట్ లాగా అట్లా ఏం అనిపించట్లేదు. నిజంగా ముగ్గురు పాడుతున్నప్పుడు కూడా కో సింగర్స్ పాడుతున్నట్టుగానే పాడుతున్నారు. ఎంత అంటే వాళ్ళకు కూడా ఫియర్ లేదు, టీచర్స్ తో పాడుతున్నాం కదా కొంచెం జాగ్రత్తగా పాడండి. ఎంత బాగా నేర్పిస్తున్నారనే కదా అర్థం. టీచర్స్ కి ఉండాల్సిన క్వాలిటీ కూడా అదే, అండ్ స్టూడెంట్స్ కూడా దాంతోనే వాళ్ళు మమేకం అవుతూ పాడుతూ ఉంటారు. సో మీరు ఇంత పెద్ద పెద్ద పాటలు నేర్పించేటప్పుడు వాళ్లకు మీరు చెప్పే మెలకువలేంటి? అండ్ కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ రావాలి అంటే అమ్మో ఇంత పెద్ద పాటలా అని అనుకుంటూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛాలెంజ్ తీసుకోమని చెప్తాను. ఛాలెంజ్తో పాటు కొంచెం అంటే నేను చేయలేనా అనే ఫీలింగ్తో ఆ ఛాలెంజ్ తీసుకోండి. బికాస్ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి నాకున్న గురువు గారు కానీ మెంటర్స్ కానీ అరే నువ్వు చేయగలుగుతావు, ఇది నువ్వు చేయగలుగుతావు అని ఫన్గా నా పక్కన కూర్చొని నేర్పించిన వాళ్ళు చాలా మంది. ఇప్పుడు నన్ను చిన్నప్పటి నుంచి పెంచిన మా పెద్దనాన్న గారు అంటుంటాను, మహీధర సీతారామ శర్మ గారు అని మా గురువులు కానీ అందరూ సాహిత్యం ఇలా ఉంటుంది అలా ఉంటుందని. సో నేను చిన్నప్పటి నుంచి ఏ చిన్న చిన్న పాయింట్స్ అయితే మిస్ అయ్యానో పిల్లలందరికీ అవి మిస్ అవ్వకుండా చూసుకుంటాను. మేబీ నాకు అంత అంటే చాలా బాగా చెప్పేవాళ్ళు ఉన్నా కానీ అంతగా స్పూన్ ఫీడింగ్ అయితే లేదు నాకు. కానీ వీళ్ళకి అంత డెప్త్గానే సో అన్ని అర్థాలు చెప్పుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటూ. అండ్ మనం ఎంత ఫార్చునేట్, మనం తెలుగు అంటే సంగీతం జోలికి రావడం అనేది తలరాతలో రాసిపెట్టి ఉండాలి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్, తన పేరెంట్స్, నా పేరెంట్స్ వాళ్ళు ఎందుకు లేరు మ్యూజిక్ లో? వీఆర్ సో లక్కీ టు బి ఇన్ మ్యూజిక్. సో ఇది మనం టచ్ చేయగలుగుతున్నాం అంటేనే మన అదృష్టం. సో కమాన్, మనం చేయకపోతే ఎవరు చేస్తారు అన్న ప్రేరేపణ అనేది నేను పుట్టిస్తాను, తర్వాత వాళ్ళే చూసుకుంటారు ఇంకా. ఓకే, తప్పకుండా. మరి వినాయక చవితి సందర్భంగా మరికొన్ని పాటలు పాడి ప్రేక్షకులకు వినిపించే ముందు మరో స్వల్ప విరామం తీసుకుంటాం. తప్పకుండా. మౌళి, ఇందాక కూడా మంచి పాటని పాడి వినిపించారు. మరొక పాట ఏదైనా వినాయక చవితి సందర్భంగా? ఇది నేను ఫస్ట్ నేర్చుకున్న సాంగ్. సంగీతంలో జాయిన్ అయినప్పుడు థర్డ్ క్లాస్ లో ఫస్ట్ నేర్పించిన సాంగ్ అన్నమాట ఇది. జయ గణనాయక వినాయక, జయ గణనాయక వినాయక, వినుతులు వినుమా శుభదాయక, జయ పార్వతీ తనయా, జయ విఘ్నరాజ, జయ గణనాయక వినాయక,
వినుతులు వినుమా శుభదాయక జయ పార్వతీ తనయా జయ విఘ్నరాజ జయ గణనాయక వినాయక మూషిక వాహన ముల్లోక పూజిత విఘ్నాలు తొలగించు విజయ ప్రదాత ఆర్త జన రక్షక భక్త జన పాల దీన బాంధవ కరుణతో మమ్మీలు జయ గణనాయక వినాయక వినుతులు వినుమా శుభదాయక జయ పార్వతీ తనయా జయ విఘ్నరాజ జయ గణనాయక వినాయక ఏ నోములు నోచిన ఏ పూజలు చేసిన ఏ పని మొదలెడినా విషములను సగే విఘ్నరాజువు నీవని ముందుగా పూజింతుమయ్యా జయ గణనాయక వినాయక వినుతులు వినుమా శుభదాయక జయ పార్వతీ తనయా జయ విఘ్నరాజ జయ గణనాయక వినాయక. ఓకే, కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా ఇలా వినాయకుడి పాటతోనే పాడిస్తూ ఉంటారా? స్టార్ట్ చేసేటప్పుడు తప్పకుండా ఎనీ వినాయకుడి ఐటమ్. ఓకే ఓకే రైట్. జిష్ణు, నువ్వు ఇప్పటి వరకు ఎన్ని పాటలు నేర్చుకున్నావు? నేను ఆల్మోస్ట్ ఒక 50 అట్లా 50 వరకు నేర్చుకున్నావా? అన్ని పర్ఫెక్టా? ఓకే, మరి ఆ వినాయక చవితి సందర్భంగా మరొక పాట ఏదైనా ప్రేక్షకుల కోసం పాడి వినిపించు. తప్పక. శివాయ శివశంకరాయ చంద్రశేఖరాయ నమో శివాయ శివశంకరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గంగాధరాయ జ్యోతిర్మయాయ నమో భవాయ గంగాధరాయ జ్యోతిర్మయాయ నమో శివాయ విశ్వేశ్వరాయ కర్ణామృతాయ నమో శివాయ విశ్వేశ్వరాయ కరుణామృతాయ నమో భవాయ కాలాంతకాయ శశిశేఖరాయ నమో భవాయ కాలాంతకాయ శశిశేఖరాయ నమో ధవళాయ భక్తి ప్రియాయ చర్మాంబరాయ నమో ధవళాయ భక్తి ప్రియాయ చర్మాంబరాయ నమో భవాయ భయాపహాయ జటాధరాయ నమో భవాయ భయాపహాయ జటాధరాయ నమో శివాయ పంచాననాయ విభూషణాయ నమో శివాయ పంచాననాయ విభూషణాయ నమో భవాయ భాలేక్షణాయ నరకాంతకాయ నమో భవాయ భాలేక్షణాయ నరకాంతకాయ నమో శివాయ భావప్రియాయ ఫణిభూషణాయ నమో శివాయ భావప్రియాయ ఫణిభూషణాయ నమో భవాయ నేత్రత్రయాయ శుభలక్షణాయ నమో భవాయ నేత్రత్రయాయ శుభలక్షణాయ నమో
शिवाय शिवशङ्कराय चन्द्रशेखराय नमः ॐ शिवाय शिवशङ्कराय चन्द्रशेखराय नमः ॐ भवाय गङ्गाधराय शशिशेखराय नमः ॐ शिवाय नामप्रियाय रामप्रियाय नमः ॐ शिवाय नामप्रियाय रामप्रियाय नमः ॐ भवाय मुक्तेश्वराय गीतप्रियाय नमः ॐ भवाय मुक्तेश्वराय गीतप्रियाय नमः ॐ शिवाय शिवशङ्कराय चन्द्रशेखराय नमः ॐ भवाय कालान्तकाय शशिशेखराय नमः ॐ शिवाय शिवशङ्कराय चन्द्रशेखराय नमः ॐ भवाय कालान्तकाय शशिशेखराय नमः ॐ पालेक्षणाय नमः ॐ पालेक्षणाय नमः ॐ नरकान्तकाय नमः ॐ नरकान्तकाय नमः ॐ मुक्तीश्वराय नमः ॐ मुक्तीश्वराय नमः ॐ गणनायकाय नमः ॐ गणनायकाय नमः ॐ गीतप्रियाय नमः ॐ गीतप्रियाय नमः ॐ भालेक्षणाय नमः ॐ बालचन्द्राय श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि श्रीगणेशाय धीमहि